ఐఎమ్ టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ హియర్. ఎలాగా? పక్కొట్టిని దొబ్బేయటం వల్ల. ఇట్లనే ఉంది కేరళ పరిస్థితి కూడా. 100% లిటరసీ ఎట్లా అయ్యింది అని అంటే 1,00,000 ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్లు దొరికినాయట. మరి అట్లే అయి ఉంటది. డానిష్, జెస్సీ, ఇర్షాద్, రాహుల్, నిసార్, అబిదిన్, అరవింద్ అండ్ వెంకటేష్ వీళ్ళందరూ కలిసి ఒక వరల్డ్ రికార్డ్ నెలకొల్పినరు. దేంట్లోనో తెలుసా? ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్లు తయారు చేసుట్లా 1,00,000 ఫేక్ సర్టిఫికెట్లు అంటే మరి ఆ మాత్రం ఉంటది కదా. కేరళ మలపురంలో హైటెక్ ప్రింటింగ్ ఎక్విప్మెంట్ మొత్తం కలిపి ఒక దగ్గర పెట్టుకొని అసలు ఇది ఒరిజినలే, ఇది అసలు ఫేక్ కాదు ఒరిజినలే అనిపించేటట్టుగా సర్టిఫికెట్లు తయారు చేస్తున్నారట ఈ గ్రూప్ అంతా కూడా. అండ్ వీళ్ళ దగ్గర 100 యూనివర్సిటీలకు సంబంధించిన సీల్స్ కూడా ఉన్నాయంట. అలా 28 యూనివర్సిటీలకు సంబంధించిన సీళ్లు వాడి వాళ్ళు సర్టిఫికెట్లు తయారు చేసారు. ఒక్కొక్క ఫేక్ సర్టిఫికెట్ కాస్ట్ ₹1,00,000. ఇట్లా 1,00,000 మందికి ఇచ్చిండ్రు వీళ్ళు సర్టిఫికెట్లు ఫేక్ గా తయారు చేసి. ఆ 1,00,000 మంది ఇప్పుడు ఏ గవర్నమెంట్ కొలువులు చేస్తుర్రో, ప్రైవేట్ కొలువులు చేస్తుర్రో, డాక్టర్లు అయినరో, ఇంజనీర్లు అయినరో, ఇంకేమైనా చేసిర్రో ఏమేమి ఉన్నారో ఇక మొత్తం వాళ్ళు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారు అనేది గాడ్ జోన్ కంట్రీలో ఆ గాడ్కే తెలవాలి. ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇప్పుడు వరకు 1,00,000 ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేశారు. ఒక్కొక్క సర్టిఫికెట్ కి ₹1,00,000 తీసుకున్నారు. అంటే 1,000 కోట్ల స్కామ్ ఇది.